నైతికత అన్నది కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను. కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలో ఉంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు, దీపాలు, కాంతి, దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు, గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద, ఒక ద్రవం విడుదలవుతుంది. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు, వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డ కట్టేసి నల్లగా అయిపోయి, బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని, నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది. ఈ మాటలు నేను చెప్పట్లేదు. చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు, రామాంజనేయులు గారని, వారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, మాతృదేవో భవ అని. ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు, ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలో కాదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది. అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ, ఒకవేళ గ్రద్ద వస్తే 2 రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది. ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని? స్త్రీ ప్రాణి. కోడి పుంజుకు లేదు ఈ లక్షణం, కోడి పెట్టకుంది ఈ లక్షణం, ఆడ కుక్కకుంది ఈ లక్షణం, ఆడ పందికుంది ఈ లక్షణం. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం,
అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు. భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల, అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు చెప్పారు. 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అంటారు. 9 నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక